అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరిమణులారా, ఈరోజు మేము ఖురాన్ యొక్క అర్థంతో పాటు ఖురాన్ యొక్క ఆయతుల్ని అప్లోడ్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా మొదటి వీడియో సూర్య బకరా యొక్క 25 ఆయతులని దాని యొక్క అర్థంతో పాటే అప్లోడ్ చేస్తున్నాము. ఇన్షాల్లా అందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఖురాన్ చదువుతారు, కానీ దాని యొక్క అర్థంతో పాటు చదివితే దాని యొక్క పుణ్యం మనకు వేరే విధంగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యేటట్టు ఇన్షాల్లా అర్థంతో పాటు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రయోజనాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. అలిఫ్ లామ్ మీమ్. జాలికల్ కితాబు లా రైబ ఫీహ్ హుదల్ లిల్ ముత్తకీన్. ఈ గ్రంథము అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఏమాత్రము సందేహము లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గము చూపుతుంది. అల్లజీన యుమినూన బిల్ గైబి వ యుకీమూనస్ సలాత వ మిమ్మా రజక్నాహుం యూఫికూన్. వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు, ఇంకా మేము ప్రసాదించిన దానిలో అంటే సంపాదనలుంచి ఖర్చు పెడతారు. వల్లజీన యుమినూన బిమా ఉన్జిల ఇలైక వమా ఉన్జిల మిన్ కబ్లిక్ వబిల్ ఆఖిరతి హుం యూకినూన్. మేము నీ వైపుకి అవతరింపజేసిన దానిని, నీకు పూర్వం అవతరింపజేసిన వాటిని వారు విశ్వసిస్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢ నమ్మకం కలిగి ఉంటారు. ఉలాయిక అలా హుదం మిర్ రబ్బిహిం వ ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. ఇలాంటి వారే తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే. ఇన్నల్లజీన కఫరు సవాఉన్ అలైహిం అఅన్జర్తహుం అమ్ లం తుంజిర్హుం లా యుమినూన్. అవిశ్వాసులను నీవు భయపెట్టినా భయపెట్టకపోయినా ఒకటే, ఇక వారు విశ్వసించరు. ఖతమల్లాహు అలా కులూబిహిం వ అలా సమ్ఇహిం వ అలా అబ్సారిహిం గిషావా వ లహుం అజాబున్ అజీం. అల్లాహ్ వారి హృదయాలపై, వారి చెవులపై ముద్ర వేశాడు, వారి కళ్ళపై పొర ఉంది, ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉంది. వమినన్ నాసి మన్ యఖూలు ఆమన్నా బిల్లాహి వ బిల్ యౌమిల్ ఆఖిరి వ మా హుం బిముమినీన్. మేము అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసము కలిగి ఉన్నామని కొందరు అంటున్నారు, కానీ యథార్థానికి వారు విశ్వసించిన వారు కారు. యుఖాదిఊన అల్లాహ వల్లజీన ఆమనూ వమా యఖ్దఊన ఇల్లా అన్ఫుసహుం వమా యష్ఉరూన్. వారు అల్లాహ్ను, విశ్వాసులను మోసపుచ్చుతున్నారు, అయితే వాస్తవానికి వారు స్వయంగా
తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు. في قلوبهم مرض فزادهم الله مرضا ولهم عذاب أليم بما كانوا يكذبون. వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. ఇంకా వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష ఉంది. وإذا قيل لهم لا تفسدوا في الأرض قالوا إنما نحن مصلحون. భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా మేము దిద్దుబాటుకి ప్రయత్నించేవారం మాత్రమే అని వారు సమాధానమిస్తారు. إنهم هم المفسدون ولكن لا يشعرون. జాగ్రత్త, నిజానికి కల్లోల జనకులు వీరే, కానీ వారికి ఆ విషయం తెలియడం లేదు. وإذا قيل لهم آمنوا كما آمن الناس قالوا أنؤمن كما آمن السفهاء ألا إنهم هم السفهاء ولكن لا يعلمون. ఇతరులు అంటే ప్రవక్త ప్రియ సహచరులు విశ్వసించినట్లే మీరు విశ్వసించండి అని వారితో చెప్పినప్పుడు మూర్ఖజనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా అని వారు ఎదురు ప్రశ్న వేస్తారు. తస్మాత్, ముమ్మాటికి వీరే మూర్ఖులు, కానీ ఆ సంగతి వీరికి తెలియడం లేదు. إذا لقوا الذين آمنوا قالوا آمنا وإذا خلوا إلى شياطينهم قالوا إن معكم إنما نحن مستهزئون. విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు మేము విశ్వసించిన వారమే అని అంటారు. కానీ తమ శైతానుల అంటే తమ పెద్దల లేక సర్దారుల వద్దకి పోయినప్పుడు మేము మీతోనే ఉన్నామండి, కాకపోతే వాళ్లతో పరిహాసమాడుతున్నాము అని పలుకుతారు. الله يستهزئ بهم ويمدهم في طغيانهم يعمهون. అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు. వారి తల బిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. أولئك الذين اشتروا الضلالة بالهدى فما ربحت تجارتهم وما كانوا مهتدين. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొని తెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకము వారికి లాభదాయకము కాలేదు. వారు సన్మార్గానికి నోచుకోను లేదు. مثلهم كمثل الذي استوقد نارا فلما أضاءت ما حوله ذهب الله بنورهم وتركهم في ظلمات لا يبصرون. వారి ఉపమానము నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోకి వచ్చాయి. అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి వారిని కారు చీకట్లలో ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు. صم بكم عمي فهم لا يرجعون. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, ఇక వారు సరైన దారికి మరలిరారు. كصيب من السماء فيه ظلمات ورعد وبرق يجعلون أصابعهم في آذانهم من
من السوائك حذر الموت والله محيط بالكافرين. లేదా వారి ఉపమానము ఆకాశము నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది. అందులోనూ చిమ్మ చీకట్లు, ఉరుములు, మెరుపులు, ఉరుముల గర్జన విని మృత్యు భయంతో వారు తమను తాము చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచి ముట్టడిస్తాడు. يكاد البرق يخطف أبصارهم كلما أضاء لهم مشوا فيه وإذا أظلم عليهم قاموا ولو شاء الله لذهب بسمعهم وأبصارهم إن الله على كل شيء قدير. మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అన్నటువంటి వారి పరిస్థితి. అవి మెరుపు తీగలు వెలుగును విరజిమ్మినప్పుడల్లా వారు అందులో కొంత దూరం నడుస్తారు. తరువాత వారిపై చీకటి అవతరించగానే నిలబడిపోతారు. అల్లాహే గనుక తలుచుకుంటే వారి వినే శక్తిని, కంటి చూపుని పోగొట్టేవాడే. నిశ్చయముగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు. يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون. ప్రజలారా, మిమ్మల్ని, మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువుని ఆరాధించండి. తద్వారానే మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు. الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون. ఆయనే మీకోసం భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా పండ్లు, ఫలాలను పండించి మీకు ఉపాధి నొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్ భాగస్వాములుగా నిలబెట్టకండి. وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله وادعوا شهداءكم من دون الله إن كنتم صادقين. మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే అటువంటిదే ఒక్క సూరానైనా రచించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని కోసం అల్లాహ్ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి. فإن لم تفعلوا ولن تفعلوا فاتقوا النار التي وقودها الناس والحجارة أعدت للكافرين. ఒకవేళ మీరు గనక ఈ పని చేయకపోతే ఎన్నటికీ అది మీ వల్ల కాని పని. దీన్ని సత్యమని ఒప్పుకొని మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది. وبشر الذين آمنوا وعملوا الصالحات أن لهم جنات تجري من تحتها الأنهار كلما رزقوا منها من ثمرة رزقا قالوا هذا الذي رزقنا من قبل وأتوا به متشابها ولهم فيها أزواج
مطهرا وهم فيها خالدون. విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల శుభవార్తలను అందజేయి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలు వారికి ప్రసాదింపబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు. సూర్య బకరాలో 25 ఆయతుల వరకు ఒక వీడియో తయారు చేసి పెట్టాము. మిగతాది 26 ఆయతు నుంచి ఇన్షాల్లా రెండో వీడియో తయారు చేసి పెడతాము. ఈ వీడియోని వినండి, విన్న తర్వాత అర్థం చేసుకోండి, ఆచరించండి. ఇన్షాల్లా అల్లా తాలా దగ్గర నుంచి కారుణ్యాన్ని కటాక్షాన్ని పొందండి. ఆమీన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.